సూర్యోస్మి. నేను మీ విక్రమాదిత్య. ఆరోగ్యమే మహాభాగ్యం, ఆరోగ్యం భాస్కరాధీనం. ఆదివారం మద్యం మాంసం మైదనం వద్దు, ఆరోగ్యం ఐశ్వర్యం ముద్దు. మీరు ఆచరించండి, 10 మందిని ఆచరింపచేయండి. ఆచరించండి, ఆరోగ్యవంతులుగా ఉండండి. ఆచరించండి, ఐశ్వర్యవంతులు కండి. ఆచరించండి, ఆనందంగా జీవించండి. సూర్యోస్మి. నమస్తే, నేను మీ కుప్ప పద్మిని. ఇన్నాళ్ళు మీ సపోర్ట్ ని నాకు అందిస్తూ, మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. ఇప్పుడు చూడబోతున్న ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ ఇష్టాన్ని అలాగే మీ సపోర్ట్ ని నాకు అందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి నాకు తెలియజేయండి. నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, సూర్య ఉపాసకులు, సన్ స్పిరిచువల్ సొసైటీ ఫౌండర్ విక్రమాదిత్య గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ సార్ చాలా మందిని ఇంట్లో ఇంచుమించు అందరినీ, ఒకరిని ఇద్దరిని కాదు, పట్టి పీడిస్తున్న సమస్య ఏదైనా ఉందంటే హెయిర్ ఫాల్. ఇంట్లో తెల్ల బండలు ఉన్నోళ్ళు అయితే పిచ్చి తిట్లు తింటున్నారు మొగుళ్ళ చేత. నీ దిక్కుమాలిన జుట్టు, ఎక్కడ చూసినా ఈ జుట్టు, ముందు మూడెట్టుకో, బయటికి వెళ్దు. సో మీరేమో హెయిర్ మంచి హెయిర్ మీది. లాస్ట్ ఎపిసోడ్ లో చెప్పారు 50కి దగ్గరగా ఉన్నారని. చాలా కుళ్ళుగా అనిపిస్తుంది నాకు. ఇంకా వద్దు బాబు. చక్కటి హెయిర్ మనకి ఉండాలి, హెయిర్ ఫాల్ లేకుండా. అందున చలికాలం అంటే ఫీజీగా అయిపోతుంది హెయిర్, గడ్డిల్లా తయారవుతున్నాయి. ఏం చేయాలో అర్థం కావట్లేదు. మరి ఈ హెయిర్ ఫాల్ ని, దీన్ని కంట్రోల్ చేయాలంటే ఏదైనా చెప్పండి సార్. చెప్పేస్తే సింపుల్ గా అయిపోద్దమ్మా. చేసుకుంటాం, అందుకే కదా అనుసరిస్తాం. మరి నా వ్యాపారం ఏమైపోలే? అయ్య బాబాయ్, వ్యాపారం మీరే ముందు అపాయింట్మెంట్ ఫీజులు తీసుకోండి. వ్యాపారం గురించి ఫోన్ చేస్తే ఫ్రీగానే చెప్తారు. సంతోషం. అంటే వాళ్ళు చూపిస్తున్నటువంటి ఆదరాభిమానాలకి అంటే ఇంకా ఎక్కువ చెయ్యాలి. ప్రతిదీ ఇవాళ కూడా ఒక కొత్త ప్రయోగం ఏంటంటే, మొన్న ఏకాదశికి పైనాపిల్ను పప్పాయి తీసుకొచ్చాను. ఆ రోజు తిందామని. ఆ రోజు తినలేదు. పైనాపిల్ కొంచెం ముగ్గితే బాగుంటుందని పక్కన పెట్టేశాను. ఇవాళ జ్యూస్ చేసేసుకుందాం అని చెప్పేసి కోసేసిన తర్వాత ఆ పైన చెక్కు ఉంటుంది కదా, పై చెక్కు ఉంటుంది కదా, అది చూస్తుంటే ఏదో చెప్తుంది నాకు. అది ఇది వేసేసి దాన్ని శుభ్రంగా చిన్న చిన్న ముక్కలు కోసి పక్కన పెట్టా. ఏం చేస్తా ఉంది, ఉండు తొక్కల్ని కట్ చేసి పెట్టారా? ముక్కల్ని జ్యూస్ చేసేసాను, పక్కన పెట్టేసి ఈ తొక్కలు తను డస్ట్బిన్ లో తీద్దాం అనుకుంటే ఉండు అన్నాను. లోపల ఏదో జరుగుతుంది ఆలోచిస్తున్నాను. శుభ్రంగా అట్లా మిక్సీలో తీసా. అంటే ఇది ఎందుకు చెప్తున్నానంటే, మీరు ఏమడిగారు? జుట్టు కోసం కదా అడిగారు. ఇదిగా చెప్పాలి. దీనికి ముందు అంటే ఇక్కడ దీన్ని పక్క తీసి పెట్టాను, దాన్ని ప్రాసెస్ చేయాలి. పైనాపిల్లో ఏముంటుంది? విటమిన్ సి. మనకి ఈ మాసం మార్గశీర్ష మాసం, శరదృతువు, ఈ సీజన్ లో మనకు వచ్చేవన్నీ కూడా పుల్లగా ఉంటాయమ్మా. ఆరెంజ్ కూడా బాగా వస్తాయి. పులుపు అంటే ఆరెంజ్ అంటే ఇప్పుడు మనం చూసుకునే కమలాలు కాదు, నారింజలు. బత్తాయి కూడా కాదు, నారింజ పండు. ఏమిటి తేడా? ఆరెంజ్ అంటేనే నారింజ కదా, కాదా? ఆరెంజ్ అంటే నారింజ. మనం ఆరెంజ్ అనగానే కమలా తీసుకుంటాం, బత్తాయి తీసుకుంటాం. నారింజ వేరే ఉంటుంది. నారింజ వేరే, పుల్లగా ఉంటుంది, అద్భుతంగా ఉంటుంది. దాంట్లో విటమిన్ సితో పాటు విపరీతంగా ఐరన్ ఉంటుంది. అందులో ఇంకొకటి ఏంటంటే, మీరు ఆ నారింజని ఇలా క్రష్ చేసే ఒక రకమైనటువంటి ఆయిల్ వస్తుంది, ఆస్ట్రిజెంట్. ఒక రకమైనటువంటి ఉత్ప్రేరకంగా పనిచేస్తుంది. నాకు అనిపించింది ఈ ఆయిల్ పనిచేస్తుంది. మనం చర్మానికి రాసుకుంటాం. ఈ సీజన్లో నారింజకాయలు తినేసిన తర్వాత తొక్కలు ఎలా అనుకుంటే చర్మం పగులుతుంది కదా, చాలా బాగుంటుంది. ఆ ఫ్రాగ్రెన్స్ బాగుంటుంది, చర్మం కూడా స్మూత్ గా ఉంటుంది. నేను మొన్న ఊరు నుంచి వచ్చేటప్పుడు తోటలోకి వెళ్తే మా చిన్నాన్న నారింజ చెట్టు ఉంటే కోసిచ్చి జ్యూస్ చేసేసుకున్నాం. ఆ తొక్కల్ని ఆ చిన్నప్పుడు రోజులు గుర్తొచ్చినాయి. మామూలుగా స్కూల్కి వెళ్ళినప్పుడు స్కూల్ దగ్గర ప్లేట్లో పెట్టి కట్ చేసి పైన ఉప్పు కారం చల్లి పొల్ల గుచ్చిస్తారు. దాన్ని అలా ఉప్పు కారంతో నారింజకాయ తింటుంటే పొల్లగా ఉంటుంది, ప్లస్ దీంతో ఉప్పుగా ఉంటుంది. నారింజకాయకు ఉన్న అద్భుతం అది. అంటే మనం మిగతా దేన్ని కూడా అలా తినం, ఓన్లీ నారింజకాయని ఈ శీతాకాలంలోనే తింటాం. అలా తీసుకోవాలి. జ్యూస్ చేసుకుని తాగేసిన తర్వాత తొక్కలు ఆయిల్ ఉంటుంది కదా. నేను ఈ మధ్య ఎక్కువ ఈ ఫ్రాగ్రెన్స్ ఆయిల్స్, అరోమా ఆయిల్స్ తెప్పిస్తున్నాను. అవి ఎక్స్పెన్సివ్. అంటే దాన్ని ఎక్స్ట్రాక్ట్ చేస్తున్నారు, తొక్కల్లోంచి దాన్ని తీస్తున్నారు కదా.
ఇది మనం అంటే ఎక్కడా లేదు వెతిక, అంటే మనకి లెమన్ ఆయిల్ దొరుకుద్ది, లెమన్ గ్రాస్ ఆయిల్ దొరుకుద్ది, కానీ ఈ నారింజతో లేదు. ఇది ఎందుకని ఉపయోగపడుతుంది అని చెప్పేసి కట్ చేశాను, మిక్సీ చేశాను, పేస్ట్ చేసాను, దాన్ని వాటర్ వేసి తొక్కల్ని. నా దగ్గర కుంకుడుకాయ ఉంది కదా, దాన్ని డిష్ వాష్ వాడతాం, కుంకుడుకాయతో చేసి మనం డిష్ వాష్ వాడతాం. కుంకుడుకాయది యాంటీ క్యాన్సర్ ప్రాపర్టీస్ ఎక్కువ ఉంటాయి, మన ఈ డిష్ వాష్ల వల్ల క్యాన్సర్స్ వస్తున్నాయని చెప్పేసి చేతులకు మంచిది. మనకు చేసిన వాళ్ళు మనం మార్కెట్ లో కూడా ఇస్తున్నాం, అగస్య క్యాన్సర్ సురక్ష అని చెప్పేసి డిష్ వాష్ ఇస్తాం. దీంట్లో మిక్స్ చేసాను, తోమితే ఆ స్మూత్నెస్ ఇంకొంచెం పెరిగింది, అంటే అందులో ఆయిల్ కూడా ఉంది. ఏదైనా జిడ్డును పోగొట్టాలంటే తయారు చేసే సబ్బు ఆయిల్ తోటే తయారు చేస్తాం, అందులో కెమికల్స్ వాడతారు. ఇది కుంకుడుకాయతో తయారు చేయబడిన దాంట్లో కలిపి స్మూత్గా ఉంది. సేమ్ అదే కుంకుడుకాయ నేను హెయిర్ వాష్ కూడా వాడతా, ఎందుకు చేయకూడదు, కానీ ఇలా కాదని చెప్పేసి ముక్కల్ని కట్ చేసి ఆరబెట్టా. ఆరిన తర్వాత ఒక రోజు నైటు నీళ్లు బాగా మరగబెట్టి బాగా వేడెక్కిన తర్వాత ఈ ముక్కలు అందులో వేసి సోక్ చేశాను. మర్నాడు దాన్ని గ్రైండ్ చేసి దీన్ని తీసుకెళ్ళి, ఎందుకంటే నిల్వ ఉండాలి కదా, ఇక్కడ డిష్ వాష్ అయితే నిల్వ ఉండక్కర్లేదని పచ్చిగా చేశాను. ఆరబెట్టిన తర్వాత డ్రై అయిన తర్వాత నీళ్లు బాగా మరగబెట్టి మరిగిన నీళ్ళలో స్టవ్ ఆఫ్ చేసేసి ఈ ముక్కలు వేసాను, దాన్ని గ్రైండ్ చేశాను. నెక్స్ట్ డే ఒక రోజు ఫర్మెంటేషన్ అయిన తర్వాత దాంట్లో ఇంకొంచెం ఇవి పెరుగుతాయి, ఎసిడిక్ ఆమ్లాలు బాగా పెరుగుతాయి. ఆమ్లం క్లెన్జింగ్ అద్భుతంగా ఉపయోగపడుతుంది. దీన్ని తీసుకెళ్ళి కుంకుడుకాయ దాంట్లో కలిపి దాంతో వాష్ చేస్తాను. హెయిర్ ఫాల్ తగ్గింది అసలు మీకు? హెయిర్ ఫాల్ అనేది అంటే నేను ఏదో చేస్తూ ఉంటాను, కండిషనర్ ఇంకొంచెం స్మూత్ అయిందా? చాలా అద్భుతంగా ఉంటుంది. మీరు అంటే ఊగుతూ ఉంటుంది గాలికి, హెల్దీనెస్. దాంట్లో ఏముంది, హెయిర్ కావాల్సింది ఏంటి, ఐరన్, మెలనిన్. హెయిర్ బ్లాక్ గా ఉండడానికి కానీ, అంటే ఇది 100% న్యాచురల్ బ్లాక్ కాదు, నేను ఇవన్నీ వాడతాను. అంటే వైట్ హెయిర్ ఉంది, దాని మీద రీసెర్చ్ చేస్తూ ఇవన్నీ చేస్తూ ఉంటాను. నాకు ఇప్పుడు ఒక థాట్ వచ్చింది, వైట్ హెయిర్ బ్లాక్ అవుతుంది, ఇలాంటి ప్రాసెస్ కొంచెం వెళ్ళాలి, కాకపోతే ఎక్స్టర్నల్ కాదు ఇంటర్నల్ గా వెళ్ళాలి. అది ఇది ఎక్స్టర్నల్ గా హెయిర్ ఫాల్ కి చాలా అద్భుతంగా ఉంటుంది, అంటే ప్రతి వాళ్ళకి ఓడుతుంది. ఈ సీజన్ నేను బాగా గమనించానమ్మా, నేను కేబీఆర్ పార్క్ లో తిరుగుతాను, అక్కడ ఇంచుమించు ఒక 50 నెమళ్ళు ఉంటాయి, పీకాక్స్ ఉంటాయి, అవి మొత్తం ఊడ్చేసి మొండి అయిపోయినాయి, తోక మూడైపోయింది మొత్తం. ఇప్పుడు మళ్ళీ కొత్తగా వస్తున్నాయి, వాటి అలాగే సీజన్ మొత్తం. అంటే ప్రతి నెమలి వదిలేస్తుంది. మనం భాద్రపద మాసం దగ్గర నుంచి ఆశ్వేజ మాసం అంతా కూడా వచ్చేస్తుంది. ఈ కార్తీక మాసంలో చిగుర్లు మళ్ళీ వస్తున్నాయి. ఇప్పుడు ప్రకృతిలో చెట్లన్నీ కూడా ఆకులు రాల్చేస్తున్నాయి, మూడవైపోతున్నాయి. చూడండి, ప్రకృతి అన్ని ఒకేసారి మొత్తం ఊడ్చేస్తే డ్రైగా ఉంటుంది కదా, నెమలి ముందు ఊడ్చేసింది, చెట్లు ఇప్పుడు విడిచిపెడుతున్నాయి. దానికి సమతుల్యంగా, అంటే జుట్టు రావడం అనేది సహజంగా మనకు ఉంటుంది, జరుగుతుంది ఈ సైజులో. ఇక్కడ మనం ఇవి తీసుకోవడం ద్వారా ఇప్పుడు వచ్చేవన్నీ కూడా రేగి పళ్ళు, రేగి ఆకులు జుట్టుకి చాలా అద్భుతంగా ఉపయోగపడతాయి. మంచి కండిషనర్ అనమాట. సేమ్ ఇట్లా జ్యూస్ చేసేసి పెట్టేయడమేనా? పేస్ట్ ని పెట్టేయచ్చా? రేగి ఆకులు పొడి చేసుకుని హెన్నాలో కలుపుకోండి, బాగా ఉపయోగపడుతుంది. రేగి పళ్ళు బాగా తినండి, పులుపు చాలా అవసరం. ఉసిరికాయ పౌడర్ ఇందులో కలుపుకోవచ్చు. రేగాకుల పొడి, గోరింటాకు పొడి, ఉసిరికాయల పొడి. చలవ చేసేదా? ఏమవుతాం, ఆల్రెడీ చలికాలం కదా, ఏం కాదు. గోరింటాకు చాలా అద్భుతంగా పనిచేస్తుంది. అంటే ఇప్పుడు అది చూడడానికి ఆకుపచ్చగా ఉన్న ఫైనల్ ఎండ్ ఏంటి, డ్రై ఆరెంజ్ కలర్, రెడ్ గా ఉంటుంది. అంటే దాంట్లో ఆ ఉష్ణ శక్తి ఉంటుంది, ఇబ్బంది ఏం లేదు. రెగ్యులర్ గా మనం అంటే ఇక్కడ నుంచి చేసుకుందాం, ఈ మాసంలోనే కాదు, ఇవి చేసి పక్కన పెట్టుకుంటే వారానికి ఒకసారో నెలకు ఒకసారో హెయిర్ కి అప్లై చేస్తుంటే జుట్టు ఊడడం అనేది ఒక సమస్య. ఇది ఏం చేస్తుందంటే ఎక్స్ట్రాక్ట్ చేసేస్తాయి. రేగికి బదరీ ఫలం, బదరీ నాదుడు, ఉసిరికాయకి అధిదేవత ఎవరో తెలుసా? రేగిపండుకి సూర్యుడే, సూర్యశక్తి. అంటే మన జుట్టు బాగుండాలంటే సూర్యుని ఆరాధించాలి, రేగుపళ్ళు బాగా తినాలి. రేగు ఆకులు చూర్ణం చేసుకుని అప్లై చేసుకుంటే అద్భుతంగా కండిషనర్ గా ఉపయోగపడుతుంది. సూపర్. ఎక్కడికి వెళ్ళిన సూర్యుడి దగ్గరికి చూస్తే అమ్మా నాన్న తమ్ముడు ఎక్కడికి అలాగా చెప్పండి, అది కాకుండా కూడా చెప్పండి. ఆన్సర్ లేదు సార్, నేను లేదు సార్, మేము ఒప్పుకుంటున్నాం కదా.
Right. గర్వంగా ఉందమ్మా. Right. నేను భారతీయుడిని, నేను సూర్యోపాసకుడిని. Yeah. సూర్యుడు నాకు ఇంత అద్భుతమైనటువంటి జ్ఞానాన్ని ఇచ్చాడు, వేదాన్ని చదువుకునే అర్హతనిచ్చాడు. అద్భుతం, చాలా బాగా చెప్పారు. డెఫినెట్ గా ఇది గనక అనుసరించుకుంటే మరి ఈ పౌడర్ ఏదైతే ఉందో, మీరు కుంకుడుకాయల పౌడర్ అంటున్నారు కదా, కుంకుడుకాయ లిక్విడ్ లిక్విడ్ అది, మరి అది ఎట్లా మేము తీసుకోవాలి అనుకుంటే, మన ప్రేక్షకులు తీసుకోవాలంటే ఎట్లా? కాల్ చేయమనండి. ఇక్కడ మన టీ నంబర్ కాదు, కాల్ 9854799444. నంబర్ చెప్పారు. మన వాళ్ళు వేయడం మర్చిపోయినా కూడా నంబర్ ఉంది వీడియోలో. డన్. ఆ నంబర్ కాల్ చేస్తే మీకు నారింజకాయలు పెంచండి, Hmm. అవసరం. భవిష్యత్తు చాలా దుర్భరంగా ఉండబోతుంది ప్రపంచ దేశాలకి, మనకు కాదు. ఎందుకంటే మనకి ఇవన్నీ ఉన్నాయి, మనం వీటిలన్నింటికి కోల్పోయాం. నారింజ చెట్లు కోల్పోయాం, కొంకుడు చెట్లు కోల్పోయాం. కొంకుడు చెట్టు అనేది కేవలం శుభ్రం కోసం కాదు, తాపాన్ని తీసేస్తుంది. అది Hmm. తాపం, భూతాపాన్ని తాగేస్తుంది, శరీరంలో ఉండే తాపాన్ని కూడా, బాబా మనిషికి ఉన్న తాపాన్ని తీస్తుంది. కొంకుడు చెట్లు ఎక్కడ ఉన్నాయమ్మా? రఫ్ అయిపోతుంది కుంకుడుకాయతో చేస్తే. నా హెయిర్ అదండి, నా దగ్గర రండి. రఫ్ అవ్వదా? Smooth. స్మూత్ అవుతుంది. అది చేసినప్పుడు ఆరినప్పుడు ఆ క్రమంలో కొంచెం రఫ్ ఉండొచ్చు, కానీ స్మూత్. అంటే దాంట్లో ప్రాసెస్ ఉందమ్మా. Hmm. కుంకుడికాయలో ఉండేటువంటి క్వాలిటీస్, దాని ఒరిజినల్గా ఏంటంటే ప్రతిదీ మన దాంట్లో పెర్మెంటేషన్ అనేది ఉంది. మన దాంట్లో, మన హిందూ సాంప్రదాయంలో ప్రతిదానికి ఒక పెర్మెంటేషన్ ఉంది. అది చేయకుండా అప్పటికప్పుడు ఇన్స్టెంట్ గా తయారు చేస్తే అట్లా ఉంటుంది. Yeah. మీరు ఏం చేస్తారు, తలంటుకోవాలి అనుకున్నప్పుడు ముందు ఫస్ట్ ఆయిల్ పెట్టాలి. ఆయిల్ పెట్టకుండా నువ్వు కుంకుడుకాయ వాడుతూ ఉంటే, షాంపూలు వాడుతూ ఉంటే Dry అయిపోతుంది. ఎందుకు అవదు? Yeah. నీకు ఆయిల్ పెట్టే అలవాటు ఉంటే నీ హెయిర్ కాపాడబడుతుంది కుంకుడుకాయతో, పాడవదు. Okay. ఇది చేయకుండా అది చేస్తే అది కంపల్సరీ డ్యామేజ్. అంటే దానివల్ల డ్యామేజ్ ఏం కాదు. కండిషనర్ చేయాలి అని అనుకుంటే ఈ నారింజ కండిషన్ అద్భుతంగా నారింజ కండిషనర్ గా ఉపయోగపడుతుంది. మనకి మందారాకులు కండిషనర్ గా ఉపయోగపడతాయి. లేదు మెంతు పొడి, మెంతులు కండిషనర్ గా ఉపయోగపడతాయి. ఇది కావాలమ్మా, బోల్డ్ ఉన్నాయి. చాలా ప్రయోగాలు చేసి అట్లతో. అందుకని మీకు అంటే నారింజగా దొరకదు, మరి ఏం చేయాలంటే దబ్బకాయ దొరుకుతుంది. దబ్బకాయలో కూడా అదే క్వాలిటీస్ ఉంది. సేమ్ ఆ దబ్బకాయ తొక్కనే ఇలాగే చేస్తారు. మనకి ఆంధ్రప్రదేశ్ తూర్పుగోదావరి జిల్లాలో దబ్బకాయ పచ్చడి పడతారు. ఎర్రటి పచ్చడి అద్భుతంగా ఉంటుంది, పులుపులుగా బెల్లం వేసి తినాలి. అంటే కేవలం ఒకటి ఎక్స్టర్నల్ కాదు, ఇంటర్నల్ గా కూడా ఇలాంటి ప్రయోగాలు అద్భుతం. ఇప్పుడు మరి పైనాపిల్ అవును, ఏంటి పైనాపిల్ ఏం చేశారు? దాన్ని కూడా సూపర్ గా ఏం చేశానంటే స్టీమ్ చేశాను. స్టీమ్ చేసి పేస్ట్ చేశాను, ఫర్మెంటేషన్ లో పక్కన పెట్టాను. ఇప్పుడు దాన్ని నెక్స్ట్ దేనికి వాడాలి, ఆ వచ్చే లిక్విడ్ లో ఏమున్నాయనే దాంతో అది హెయిర్ కి అప్లై చేస్తానా, బాడీకి అప్లై చేస్తానా చూస్తాను. ఎందుకంటే దాంట్లో గోల్డెన్ కలర్ ఉంది పైనాపిల్, అది చాలా అద్భుతంగా. అంటే ఇంటేక్ కూడా వాడొచ్చు, అవి తొక్కను కూడా. ఏం చేయాలి ప్రాసెస్, మరి అది ముళ్ళవి ఉంటాయి కదా, ఏమైనా క్లీన్ చేయాలి. అంటే అందుకనే స్టీమ్ చేసాం, స్టీమ్ చాలా త్వరగానే మెత్తబడిపోయింది, పేస్ట్ అయిపోయింది, లిక్విడ్ అయింది. లిక్విడ్ ని ఒక గిన్నెలో వేసి పక్కన పెట్టాం, ఫెర్మెంట్ అవుతుంది. ఆ వచ్చే కింద వచ్చే లిక్విడ్ ని మనం డిష్ వాష్ కు వాడుకోవచ్చు. 100% అది క్యాన్సర్ ఫ్రీ, క్యాన్సర్ సురక్ష. ఇంటేక్ కూడా క్యాన్సర్ తో బాధపడే వాళ్ళు పైనాపిల్ బాగా తీసుకోవచ్చు, క్యాన్సర్ తగ్గించేస్తుంది. ఎటువంటి క్యాన్సర్ క్యాన్సర్ అన్నది అంతే. లివర్కి వస్తే లివర్ క్యాన్సర్, లివర్ సిస్టమ్ దెబ్బతింది, దాన్ని బాగు చేస్తుంది. అందుకని ఇవి వాడుకోవడం వల్ల ఇలాంటి వేస్ట్ పదార్థాలని ఒక దగ్గర పెట్టి ఆరబెట్టి పౌడర్ చేసుకుని నీళ్లు బాగా మరగబెట్టి దాంట్లో వేసుకుని కుంకుడుకాయతోటో మన ఇంట్లో డిష్ వాష్లు వాడుకోవడానికి వెలుగుడుతోటో ఇలా చేసుకోవచ్చు. అవన్నీ ప్రతిదీ మనకి ఉపయోగపడేదే. చాలా అద్భుతంగా వివరించారు సార్. హెయిర్ ఫాల్ కి డెఫినెట్ గా ఇది ఈ సొల్యూషన్ అవ్వాలి. స్ట్రెస్ తో చాలా ఇబ్బంది పడిపోతున్నారు, హెయిర్ ఫాల్ అయిపోతుంది. ఆడవాళ్ళు అయితే తట్టుకోలేం హెయిర్ ఫాల్ అవుతుంది అంటే డెఫినెట్ గా ఇది హెల్ప్ అవ్వాలని. మంచి క్లెన్జర్ గా ఉపయోగపడింది అని అర్థమైంది. హెవీ మెటల్స్ ని రిమూవ్ చేస్తుంది. యాన్స్ట్రిజెంట్ దాంట్లో ఉన్నటువంటి ఆ ఘాటుదనం, మంచి ఫ్లాగ్, మంచి అద్భుతమైన వాసన, మన నారింజ వాసన. చాలా అద్భుతంగా వివరించారు సార్, కృతజ్ఞతలు. నమస్తే.